లోకనాయకుడు కమల్ హాసన్ సినిమాలకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఎలాంటి పాత్రలనైనా అవలీలగా చేసే కమల్ హాసన్ చివరిగా విక్రమ్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఇక లోకేష్ కాగజ్ నగర్ దర్శకత్వంలో వచ్చినటువంటి విక్రమ్ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు. దాదాపుగా 23 ఏళ్ల క్రితం తెరకెక్కిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ కనిపించనున్నారనే టాక్ అయితే వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఎప్పుడో అనౌన్స్ చేశారు, కానీ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు శరావేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరపనున్నారు శంకర్. ఈ ఈవెంట్ చెన్నైలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి చాలా మంది సినీ సెలబ్రిటీలు హాజరు కానున్నారని తెలుస్తోంది. అన్ని ఇండస్ట్రీల నుంచి సూపర్ స్టార్స్ ఈ ఈవెంట్ కు హాజరు కానున్నారనే టాక్ అయితే వస్తోంది. మరి తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, బాలీవుడ్ నుంచి యంగ్ హీరో రణ్వీర్ సింగ్, అలాగే మలయాళ ఇండస్ట్రీ నుంచి మోహన్ లాల్, ఇలా చాలా మంది ఈ ఈవెంట్ కు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ అమూల్య అందజేస్తారు. కమల్ హాసన్ అంటే తెలియని వారు ఉండరు. లోకనాయుడు కమల్ హాసన్ గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమాలో పాత్ర ఏదైనా సరే అవలీలగా చేసేస్తారు. అలాగే రీసెంట్గా లోకేష్ కనగర దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ మూవీతో అయితే సూపర్ డూపర్ హిట్ అయితే అందుకున్నారు కమల్ హాసన్. అలాగే ఇప్పుడు టాప్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శంకర్, శంకర్ దర్శకత్వంలో అయితే కమల్ హాసన్ భారతీయుడికి సీక్వెల్గా భారతీయుడు 2 మూవీ అయితే చేస్తున్నారు. దాదాపు 23 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు మూవీ ఎంత సూపర్ సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ మూవీని ఇప్పటికీ స్టిల్ 2024లో చూసే వాళ్ళు ఉన్నారు. ఆ మూవీ సాంగ్స్ ఇప్పటికీ కూడా హాలో ట్యూన్స్ పెట్టుకుంటారు. ఇప్పటికీ కూడా వాళ్ళ ప్లేలిస్ట్లో ఫేవరెట్ సాంగ్ చాలామంది వింటుంటారు కూడా. అయితే ఈ భారతీయుడు 2 మూవీ శంకర్ దర్శకత్వంలో వచ్చే మూవీ ఏదైతే ఉందో అది ఎప్పుడో మూవీ యూనిట్ అనౌన్స్ చేశారు. బట్ షూటింగ్ అయితే వాయిదా పడుతూ వస్తుంది. బట్ ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ అయితే శరవేగంగా జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను శంకర్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చిత్ర యూనిట్ కూడా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ని కూడా అనౌన్స్ చేసింది. జూన్ 1న చెన్నైలో ఈ మూవీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దానికి పలు ఇండస్ట్రీల నుంచి, అంటే టాలీవుడ్, బాలీవుడ్, ఈ ఇండస్ట్రీల నుంచి పెద్ద పెద్ద సూపర్ స్టార్స్, సెలబ్రిటీస్ కూడా హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. మనకు తెలుగులో చూసుకున్నట్టయితే టాలీవుడ్ నుంచి మనకు చిరంజీవి, రామ్ చరణ్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అటెండ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మనం మలయాళం ఇండస్ట్రీ తరపు నుంచి చూసుకుంటే మోహన్ లాల్, అలాగే మనం బాలీవుడ్లో చూసుకున్నట్టయితే మనకి రణ్వీర్ సింగ్ కూడా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. దాదాపు 23 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్గా ఈ మూవీ తీస్తున్నారు అంటే అందరిలో కూడా ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంది. చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీలో అయితే ఈ మూవీ అయితే హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, అలాగే మనకి కాజల్ అగర్వాల్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే హీరో సిద్ధార్థ్ తెలుసు కదా, సిద్ధార్థ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ కార్యక్రమానికి చాలామంది సినీ సెలబ్రిటీలు కూడా హాజరవుతున్నారు. శంకర్ అయితే ఈ భారతీయుడు 2 సినిమాని అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అంత పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా భారతీయుడు మూవీ ఎలా ఉంటుంది, ఈ భారతీయుడు మూవీ అనేది తెలియాలంటే మనం జూలై 12 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ మూవీ జూలై 12కి రిలీజ్ అవుతున్నట్టుగా చిత్ర యూనిట్ అయితే ప్రకటించారు. వేచి చూడాల్సిందే మూవీ ఎలా ఉంటుందనేది.